ఇవాళ రేపు చాలా మంది మొబైల్ ఫోన్లని విపరీతంగా వాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలను చూసి తాము కూడా ఏదో రకంగా పాపులర్ అయిపోవాలని రీల్స్, షార్ట్స్ పేరుతో రచ్చ చేస్తున్నారు. తాము కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలనే ఆరాటంలో రకరకాల వీడియోలు, సెల్ఫీలతో రచ్చ రచ్చ చేస్తున్న వీడియోలు అనేకమున్నాయి. నదులు, జలపాతాలు, కొండలు, గుట్టలు, జంతువుల దగ్గరికి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేస్తున్న ప్రయత్నాలు చూసిన వారంతా బిత్తరపోతున్నారు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఓవర్ నైట్ లో పాపులర్ అవ్వాలని రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చి జనంలో ముదిరి పాకాన పడుతోంది. పిల్లలు మొదలు పెద్దలు వరకు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు రీల్స్ చేసే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకొని విలవెల్లాడుతుంటే, మరికొన్నిసార్లు సంబంధం లేని వ్యక్తులు అడ్డుకున్న వాళ్ళు రిస్క్ లో పడిన ఘటనలు ఉన్నాయి. దేవుళ్ల దగ్గర కూడా రీల్స్ చేయొద్దని చీవాట్లు పెట్టినా కొద్ది మంది పట్టించుకోవడం లేదు. తమ మానాన తాము దేవుళ్లను పూజిస్తున్నామనే పేరుతో రీల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలోనే జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. ఓ నది ఒడ్డున శివలింగం దగ్గర ఓ మహిళ రీల్స్ చేస్తోంది. శివయ్యకు అపర భక్తురాలని అందరూ గుర్తించాలనే వెర్రితో కెమెరాకు ఫోజులిస్తూ వెంట్రుకల్ని వదిలేసి శివలింగం వద్దకు వెళ్లి రీల్స్ చేయడం మొదలుపెట్టింది. విచిత్రంగా ఒక్కసారిగా ఊహించని ఘటన ఎదురైంది. బ్యాలెన్స్ తప్పిపోయి పక్కనున్న నీటి కాలువలో పడిపోయింది. ఈ ఘటన కూడా రికార్డయింది. ఆమెకు ఈత వచ్చో లేదో కానీ రాకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. అక్కడ రీల్స్, వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు మరికొందరు కూడా ఉండి వెంటనే నీళ్లలోకి దిగి ఆమెను కాపాడారు. ఈ ఘటనను నెట్టింట షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. రీల్స్ పిచ్చి ముదిరిన మహిళకు తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. శివయ్యతో ఆటలాడితే ఇలాగే ఉంటుందని ఫన్నీగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.